హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఇక్కడ మనకి ఎలివేషన్ ఎట్లా ఏ విధంగా ఫిట్ చేయాలో మీకైతే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, స్టార్టింగ్ నుండి మనం పైప్ లైన్ ఎలా వేయాలి, మనకి కనెక్షన్ అది ఎలా చేయాలనేది మీకైతే కంప్లీట్గా అయితే ఈ వీడియోలో అయితే మీకైతే చూపిస్తాం ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు ఎలా చేయాలని అర్థమవుతుంది. ఓకే, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లేట్ చేయకుండా మన వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అంతా మనం కటింగ్ మిషన్తో కటింగ్ పెట్టి ఈ విధంగా చిప్పింగ్ మిషన్తో చిప్పింగ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మన టోటల్గా అయితే మనకి పైప్ పట్టే విధానంగా మనం అయితే చిప్పింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా మనకి కింద నుండి పై వరకు చిప్పింగ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ఎగ్జాక్ట్గా మనకి పై పట్టే మనం అయితే చిప్పింగ్ అయితే వేయడం అయితే జరిగింది కింద నుండి పై వరకు. ఒకసారి అయితే మీరు చూడొచ్చు, ఇట్లా ఈ విధంగా అయితే మనం అయితే కింద నుండి మనం స్టార్ట్ చేసి పై వరకు అయితే చిప్పింగ్ అయితే చేయడం అయితే కంప్లీట్ అయితే చేస్తాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మనకైతే ఎక్కడైతే జంక్షన్ బాక్స్ అవుతున్నామో అక్కడ మనకి జంక్షన్ బాక్స్ సైజ్ అయితే కటింగ్ చేసేసుకొని టోటల్గా అయితే చిప్పింగ్ అయితే చేయడం అయితే జరిగింది. మీరు ఫైనల్గా అయితే చూడొచ్చు, మనకి కింద నుండి పై వరకు అయితే చిప్పింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీంట్లో అయితే ఈ విధంగా మనం 1/2 ఇంచ్ పైప్ అయితే వేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇంకా కింద మనకి జంక్షన్ బాక్స్ పెట్టేసి అలాగే మనకైతే ఎక్కడైతే అవసరమో అక్కడ మనకి జంక్షన్ బాక్స్ పెట్టేసుకుంటా ఈ విధంగా అయితే మనమైతే పైప్ అయితే వేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి కింద నుండి పైపులు అయితే వేయడం అయితే జరిగింది. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మీకు పైన చూస్తే ఇక్కడ మనకి ఇక్కడ వంక బెండ్ అయితే పెట్టడం జరిగింది లోపల సైడు. ఇక్కడ మీకు లోపల ఈ విధంగా అయితే కనిపిస్తుంది, ఇక్కడ మీరు పైన ఫోటోలో చూడొచ్చు. అలాగే ఇక్కడ పక్కన ఒక వంక బెండ్ పెట్టేసి మనమైతే పైకి అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఓకే, ఈ విధంగా చేసిన తర్వాత మనకి మిగతా వర్క్ అయితే తర్వాత చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు డౌట్ అయితే రావచ్చు, ఇక్కడ మనకి జంక్షన్ బాక్స్ పెట్టకుండా మనకి ఇక్కడ బెండ్ అనేది లోపలికైతే ఎందుకు పెట్టారనేది. ఓకే, ఇక్కడ మనకి జంక్షన్ బాక్స్ పెడితే ఏమవుతుందంటే మన తర్వాత మనకి దీనిపైన డమ్ షీట్ అయితే ఫిట్ చేయాలి. అట్లా చేస్తే మనకైతే లుకింగ్ అయితే పోతుంది ఫ్రెండ్స్, అందుకని మనం బెండ్లు అయితే లోపలికైతే తిప్పాము ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు, మొత్తం అయితే వాళ్ళు ప్లాస్టింగ్ అయితే చేస్తారు. మనం ఇంత ఇక్కడ పైప్ అయితే పెట్టుకున్నాం కదా, చూడొచ్చు ఇక్కడ పైప్ ఉంది. ఈ పైప్ అయితే మనకి కప్లింగ్ ఉంటుంది పైన. ఇప్పుడు దీన్ని టేప్ అయితే ఇప్పేసి మనం దీంట్లో అయితే కనెక్షన్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది మిగతా పైపులు. ఇక్కడ పక్కన మీరు ఇక్కడ కింద పెట్టారు కదా, ఇక్కడ రాడ్ లాంటి కొంచెం ముందు. కానీ ఇప్పుడు దీంట్లో మనం అయితే డీ బాక్స్లో సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనకి 3 లైట్ పాయింట్లు అయితే వస్తాయి. ఆ 3 లైట్ పాయింట్లు సెట్ చేసుకోవాలి డీ బాక్స్లు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ పైప్ నుండి అయితే ఇప్పుడు ఇదంతా చిప్పింగ్ చేసుకొని దీనికి స్ట్రైట్గా మనకైతే డీ బాక్స్ అయితే సెట్ చేసుకోవాలి. సెట్ చేసినాక మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మనకి చిప్పింగ్ అయితే వేసాను. మనకి ఇప్పుడు అక్కడ అయితే మనకి వంక బెండ్ వస్తుంది. దీని వరకు అయితే మనకి చిప్పింగ్ అయితే వేసాను. ఓకే, ఇటు పక్కన మనం 3 బాక్సులు పెట్టాను, మీకు కనిపిస్తుంది కదా. ఇంత మనకి కరెక్ట్ లెవెల్లో చూసాను అయితే సెంటర్లో అయితే పెట్టడం జరిగింది 3 బాక్సులు మీరు చూడొచ్చు. ఇప్పుడు మనకి దీనికైతే పైప్ అయితే కలపాల్సి ఉంటుంది. ఇక్కడ చూసారంటే ఇప్పుడు మనకి ఇక్కడ మనకి వంక బెండ్ పెట్టేసి ఇక్కడ మనకి 3 డీ బాక్స్లకి అయితే మనమైతే పైపులు అయితే వేయడం జరిగింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా మనమైతే ఎగ్జాక్ట్గా మనకి సెంటర్ పాయింట్లో చూసుకొని డీ బాక్స్ అయితే పెట్టుకుని ఈ విధంగా అయితే పైప్ అయితే కలుపుకోవాల్సి ఉంటుంది. ఇక డీ బాక్స్లకి మనకి 2 సైడ్స్ అయితే మనమైతే టేప్ అయితే వేయడం జరిగింది, మనకి లోపలికి మాలిపోకుండా. అలాగే ఇక్కడ మనకి పైపులు అయితే బెండింగ్ అయితే కట్టాము, మనకి పైపులు అనేది సైడ్కి అయితే జరగకుండా. ఇక్కడ మీకు కింద నుండి అయితే చూడొచ్చు, మనం ఎగ్జాక్ట్గా మనకైతే సెంటర్ పాయింట్ అయితే చూసుకొని మనమైతే 3 డీ బాక్స్లు సెట్టింగ్ అయితే వేయడం అయితే జరిగింది. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, లాస్ట్లో మనకి ఇంతమందికి మనకి గొడవలో పెట్టుకున్న 1/2 ఇంచ్ పైప్ అయితే ఈ విధంగా మనకి జంక్షన్ బాక్స్ పెట్టి సెట్ చేసి ఇలా ఈ విధంగా అండర్ గ్రౌండ్ అయితే తీసేసుకొని మనకి బయట నుండి వచ్చిన 8 మోడల్ అయితే కలపడం. ఈ విధంగా వీళ్ళు చేసిన తర్వాత ఇక్కడ మీకు చూడొచ్చు, ఫైనల్గా మనకి వీళ్ళైతే పెయింటింగ్ అయితే వేయడం అయితే కంప్లీట్ అయింది. దీని తర్వాత మనకి ఇక్కడ పైన డీ బాక్స్ కనిపిస్తున్నాయి కదా, దీంట్లో అయితే మనం ఫస్ట్ అయితే మనం వైరింగ్ అయితే లాక్కోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, వైరింగ్ అనేది లాక్కున్న తర్వాత ఇక్కడ మనకి 3 వాట్ లైట్స్ అయితే దొరుకుతాయి. 3 వాట్ మనకి డీ బాక్స్ లైట్స్ ఇవ్వమంటే మనకి షాప్లో అయితే ఇస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదైతే మనకి విప్రో కంపెనీ 3 వాట్ లైట్ ఇది. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు వీటిని అయితే ఇప్పుడు దీంట్లో సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు, నేను పైన అయితే ఆల్రెడీ వైర్ అయితే లాగాను. ఓకే, ఇక్కడ మీకు పైన అయితే కనిపిస్తున్నాయి కదా వైర్లు అనేది. ఇప్పుడు మనకి లైట్స్ అనేది ఇప్పుడు పైన లాక్కునే వైర్లకి అయితే ఈ విధంగా అయితే మనం అయితే కనెక్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకి ఫేస్కి న్యూట్రల్ అయితే కనెక్షన్ అయితే చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను వైర్ అనేది ఒక వేరే కలర్ కోడ్ లెక్క ఒక బ్లాక్ వైర్ అయితే లాగాను ఫేస్ న్యూట్రల్కి అనేది. ఇంకా దాన్ని మనం ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకొని కనెక్షన్ అయితే చేసుకొని ఈ విధంగా మనం అయితే లోపల అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఇక్కడ 3 లైట్స్ అయితే దీంట్లో మనం అయితే సెట్ చేశాను మనకి జంక్షన్ డీ బాక్స్లో అయితే. ఓకే, ఈ విధంగా మనం అయితే పర్ఫెక్ట్గా అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా. ఓకే, వన్స్ ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదైతే మనకి ఇంకో లైట్ ఇది ఎలివేషన్ది. ఇదైతే మనకి కిందికి పైకి అయితే ఫోకస్ అయితే కొట్టడం అయితే జరుగుతుంది. ఎలివేషన్ లైట్ అనేది మనకైతే 10 వాట్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, దీన్ని ఇప్పుడు ఎలా ఫిట్ చేయాలనేది మీకు అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ లైట్ అనేది ఉంది కదా, ఇక్కడ ఈ వైర్ అనేది ఉంది కదా మనకి. ఓకే, ఆల్రెడీ అయితే మనం ఈ విధంగా అయితే ఒక పైప్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సెంటర్ పాయింట్ చూసి. హోల్ అంటే ఇప్పుడు మనకి వైర్ ఉంది కదా లైట్కి. ఓకే, ఈ వైర్ అనేది లైట్కి మనకి సెంటర్లో ఈ హోల్ ఉంది కదా మనకి, ఆ హోల్లో విధంగా ఇట్లా ఈ విధంగా లోపల ఈ విధంగా పెట్టుకొని దీన్ని అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా
ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, వైర్ అనేది అట్లా లోపల పెట్టుకుని దీని అయితే సెంటర్లో అయితే చూసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఇట్లా సెంటర్లో అయితే చూసుకున్న తర్వాత దీని అయితే విప్పేసి మనం అయితే మార్కింగ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, మీరు చూడొచ్చు ఈ విధంగా మనకి కింద ఒక స్క్రూ అలాగే పైన ఒక స్క్రూ అయితే ఉంటుంది. ఓకే, ఈ కింద ఒకటి పైన ఒక స్క్రూ అయితే ఉంది కదా, వీటిని అయితే విప్పుకోవాల్సి ఉంటుంది. ఓకే, వన్స్ ఈ విధంగా విప్పిన తర్వాత ఈ వైర్ అనేది ఉంది కదా, ఓకే వెనకాల ప్లేట్ ఉంది కదా, దీన్ని మనం ఎగ్జాక్ట్గా హోల్ అనేది ఉంది కదా వైర్ బట్టే హోలు, ఆ వైర్ బట్టే హోల్కి ఇక్కడ మనకి వెనకాల ఫ్రేమ్కున్న హోల్కి అయితే మ్యాచ్ చేసుకొని మనమైతే మనం మార్కింగ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఈ హోల్కి దీనికి మ్యాచింగ్ చేసుకొని ఈ విధంగా పెట్టుకొని మనమైతే మార్కింగ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ ఫ్రేమ్ అనేది ఉంది కదా మన లైట్ ఇది, దీన్ని మనం మనకి లెవెలింగ్ అనేది ఉంటుంది, స్పిరిట్ లెవెల్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ స్పిరిట్ లెవెల్తో అయితే మనం ఎగ్జాక్ట్గా మనకి లెవెల్ చూసుకుని అయితే మనం అయితే మార్కింగ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ విధంగా మీరు చూడొచ్చు, ఈ విధంగా మనకి స్పిరిట్ లెవెల్తో అయితే చూసుకొని మనమైతే మార్కింగ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా కింద పైన అయితే మార్కింగ్ అయితే వేసుకాను స్పిరిట్ లెవెల్ తోటి అయితే. ఓకే, వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత మనం హోల్ అయితే చేసుకొని దీంట్లో అయితే మనం గట్టిలు అయితే కొట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకి పీవీసీ ప్లాస్టిక్ గట్లు అయితే దొరుకుతాయి. వీటిని అయితే ఇప్పుడు మనకి హోల్స్లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం దీనికి ఫ్రేమ్ అయితే ఫిట్టింగ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఆ హోల్కి సెట్ అయ్యే విధంగా మనం అయితే మ్యాచ్ చేసుకొని ఏదో వైర్ అయితే లాగాను. వైర్ లాగి ఇప్పుడు మనకి లైట్కున్న ఫేస్ నూడల్కి అయితే కనెక్షన్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. ఓకే, వన్స్ ఈ విధంగా కనెక్షన్ అయితే చేసిన తర్వాత దీన్ని ఎగ్జాక్ట్లీగా మనం అయితే లైట్ అనేది ఆ ఫ్రేమ్లో అయితే సెట్ చేసుకోవాలి. ఫ్రేమ్లో సెట్ చేసుకున్న తర్వాత మనకి ఆ స్క్రూ అనేవి ఉంటాయి కదా, కింద ఒక స్క్రూ అలాగే పైన ఒక స్క్రూ, 2 సైడ్స్కి స్క్రూకి మనకి హోల్ అనేది మ్యాచ్ అయ్యే విధంగా సెట్ చేసుకొని మన స్క్రూ అనేది ఈ విధంగా చూపిస్తున్న విధంగా మనం అయితే ఫుల్ టైట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు పైన టైట్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అలాగే ఇట్లా కింద కూడా ఈ విధంగా స్క్రూ అనేది మనం ఫుల్ టైట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి కింద పైన ఉన్న 2 స్క్రూలు అయితే ఫుల్ టైట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా చేసుకుంటేనే మనకైతే అది మనకి స్ట్రాంగ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, వన్స్ ఈ విధంగా అయితే కంప్లీట్ అయితే అయిపోయిన తర్వాత దీనికైతే కనెక్షన్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇంతకుముందు మనం అయితే వైర్ అయితే లోపలికి అయితే పంపించాం కదా లోపల సైడ్ అనేది. ఓకే, దానికి సంబంధించి ఇప్పుడు మనకి ఈ లైట్కి సంబంధించిన ఫేస్ న్యూట్రల్ వైర్లు అయితే ఈ విధంగా వెనక సైడ్ అయితే వచ్చాయి. ఓకే, వీటిని అయితే ఇప్పుడు మనం అయితే ఫేస్కి అలాగే న్యూట్రల్కి అయితే కనెక్షన్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఒక ఈ విధంగా మనం అయితే టోటల్గా లైట్లు అయితే ఫిట్టింగ్ అయితే చేయడం కంప్లీట్ అయితే చేసాము. ఓకే, ఇట్లా సైడ్లో ఒకటి అలాగే పైన 3 లైట్ అయితే ఫిట్టింగ్ అయితే చేయడం అయితే జరిగింది. అలాగే కింద కూడా మనకి 3 లైట్లు అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఫైనల్గా ఇక్కడ మీరు చూడొచ్చు టోటల్గా అయితే మనకి కంప్లీట్ అయితే అయిపోయింది లైట్స్ అనేది. ఓకే, ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది మనకి ఫైనల్ అవుట్పుట్ అనేది మీకు అనిపిస్తుంది కదా. ఓకే, చూసారు కదా, ఇప్పుడు మనకి ఎలివేషన్ ఎట్లా ఏ విధంగా చేయాలో మీకు అయితే కంప్లీట్గా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.